వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశి గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా, లాస్ట్ దాకా చూడండి. వైభవ్ వచ్చిన బీహార్ స్టేట్ లో జూనియర్ గ్రేడ్ క్రికెట్ లో మాక్సిమం 20 to 25 ఓవర్స్ మ్యాచ్లే జరుగుతాయి. వైభవ్ కేమో చిన్నప్పటి నుంచి సెంచరీ కొట్టాలనే పిచ్చి. మరి 20 ఓవర్స్లో సెంచరీ కొట్టాలంటే ఫస్ట్ బాల్ నుంచే సిక్స్లు కొట్టాలి కదా, అదే పిచ్చి ఇక్కడ దాకా తెచ్చింది. అసలు వైభవ్ ఫస్ట్ నోటీస్ ఎలా అయ్యాడు తెలుసా? రాహుల్ ద్రావిడ్ సన్ సమిత్ ద్వారా. వీళ్ళిద్దరు అండర్-19 ఎన్సీఏ టీమ్మేట్స్. అప్పుడు వైభవ్ ఏజ్ వచ్చేసి జస్ట్ 11-12. ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత రాహుల్ ద్రావిడ్ వాళ్ళ సన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడిగినప్పుడు తన పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ వైభవ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాడంట. అయితే రాహుల్ ద్రావిడ్ క్యూరియాసిటీతో ఎన్సీఏ హెడ్ వివిఎస్ లక్ష్మణ్కి ఫోన్ చేస్తే అక్కడ నుంచి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అలా రాహుల్ ద్రావిడ్కి వైభవ్ మీద ఫస్ట్ ఇంప్రెషన్ కలిగింది. ఇది అవ్వంగానే ఒక రోజు సమర్ కాద్రి అనే లెగ్ స్పిన్నర్, దిలీప్ ట్రోఫీ బౌలర్ అండ్ ఆల్సో ఆర్ఆర్ స్కౌట్ అగైన్స్ వైభవ్ సూర్యవంశి ఒక మ్యాచ్ ఆడుతున్నాడు. తన్నే సిక్స్లు కొట్టేసరికి ఇంప్రెస్ అయ్యి రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్కి పిలిచాడు. ఆ ట్రయల్లో వైభవ్ మీద ఆల్రెడీ ఇంప్రెషన్ ఉన్న రాహుల్ ద్రావిడ్ 6 బాల్స్లో 15 రన్స్ టార్గెట్ ఇచ్చాడు. ఫస్ట్ 3 బాల్లోనే స్ట్రైట్ సిక్స్లు కొట్టేశాడు. విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్ వచ్చి స్ట్రైట్ సిక్స్లు కాదు, స్క్వేర్ లెగ్ మీద ఇప్పుడు సిక్స్లు కొట్టి చూపియానంట. నెక్స్ట్ 3 బాల్ స్క్వేర్ లెగ్ మీద కూడా సిక్స్లు కొట్టేశాడు. అలా స్టార్ట్ అయింది. ఇంప్రెస్ అయ్యి రాజస్థాన్ రాయల్స్ ఆప్షన్లో వైభవ్ని సొంతం చేసుకున్నారు. ఇంకా లాస్ట్ ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు వైభవ్ ఆడిన ప్రతి నాక్ సెన్సేషనే. నా ప్రకారం వైభవ్ విల్ బి ద యంగెస్ట్ ప్లేయర్ టు రిప్రజెంట్ ఇండియా. ఏమంటారు? ఆడిపియాలా లేదా?